ఉద్యమాల నుంచి మనం దూరం అవుతామో, ఎప్పుడైతే ప్రజా ఉద్యమాలను మనం గౌరవించమో, ఎప్పుడైతే ప్రజా ఉద్యమాల్లో మనం కూడా భాగం కామో, అప్పుడు మన విలేకరులం ఏకాకులం అవుతాం. ఏకాకులైనాక సీఎం లాంటి మనిషే మైకులల్లా బహిరంగ సభల చెప్పవల కొడతాం అని స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం పెరిగింది. దానికి ఏంటంటే మనం ప్రజలకెళ్ళి దూరం అవుతాం, ప్రజా ఉద్యమాలకి వెళ్ళి దూరం అవుతాం. ప్రజా ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు తెలంగాణ వచ్చింది అంటున్నారు. తెలంగాణ రావట్ల పాత్రికేయుల పాత్ర చాలా గొప్పది. అప్పుడు ఇట్లా లేదు బావు. ఎందుకని 10 మంది పాల్గొన్నా 100 మంది పాల్గొనాలని రాస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. కానీ వచ్చిన తర్వాత మరి ఏం పుట్టిందో ఏందో కానీ పైసల కొరకు పైసలు ఇవన్నీ వార్త రాదు. ఎందుకట్లా రివ్యూ చేయాలి. దయచేసి ఈ నెలలు కూడా దీని మీద రివ్యూ చేయాలి. అట్లీస్ట్ ఇప్పుడు కమర్షియల్ ఆడు చెన్నై షాపింగ్ మాల్ వాడు కార్యక్రమం పెట్టాడు, బాధాప్తా తీసుకోండి. వాళ్ళ లాభాలు ఏంటో మిమ్మల్ని కూడా ఇదేదనుకుంటే చూసుకోండి, బాధాప్తా డిమాండ్ తీసుకొచ్చుకోండి. నీకు చెన్నై షాపింగ్ మాల్ వాడు అదే లెక్క, బెక్కం జాడదని అదే లెక్క అంటే ఎట్లా? గుర్రం, గాడిది, కుక్క, పంది, నెమలి, కాకి అన్నీ ఒకటేనా? కాకి కోకిలకు తేడా ఉంటుంది కదా. కాకి కనగానే ఉంటుంది, కోకిల కూడా ఎర్రనే ఉంటుంది. కానీ 2 రాగాలకు తేడా ఉంటుంది. గుర్తిద్దాం, కామన్ సెన్స్ ఉపయోగించుకుంటాం. లేకపోతే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇట్లా సమాజ ఉద్యమాలకు మనం బాసటగా ఉండకుండా సమాజంకి వెళ్ళి దూరం అయిపోతే ఏకాగ్రం అయిన తర్వాత పాలకుడికి కావాల్సింది మనం తప్పు చేయాలి, మనం దిగజారాలి. ప్రజలు అంతే, అయ్యా నీ కాలు మొక్క నీవే కాపాడని చెప్పి మన కాలు మొక్కాలని పాలకులకు కావాల్సింది. పాలకులకి సరెండర్ కావాలి. మనం ఆత్మగౌరవంతోనా, ఇజ్జత్తోనా, నిజం మనదిరా నిజం మనదిరా అని ఒకప్పుడు పాటలు రాస్తాం. ఆ నిజాన్ని నిర్భయంగా మేము బయటికి తీస్తాం. సమాజంలో మేము కూడా ఒక అంతర్భాగం. ఖచ్చితంగా సమాజం వైపు నిలబడతాం, సమాజ ప్రయోజనం కోసం, ప్రజల కోసం నిలబడతాం అని ఎవరైతే ఉంటారో ఆ జర్నలిస్టు ఖచ్చితంగా సమాజం కాపాడుకుంటుంది. అటువైపు మనం అడుగులేయాలి. మొన్న జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర చేస్తే ఒక మా అశోక్ తప్ప ఎవరు లేరు. అశోక్తో పాటు ఇద్దరు. ఇప్పుడు మీరు అన్ని రోజులు ధర్నా చేశారు, అన్ని రోజులు ధర్నా చేస్తే సమాజం కూడా మీకు అండగా నిలబడి నిజంగానే కదా. జర్నలిస్టులకు ఇస్తే ఏం పోతుంది? మీరు కోట్లు తింటున్నారు కదా. ఒక కౌన్సిలర్ ఒక్కసారి ఒక టర్మ్ కౌన్సిలర్ అయిపోతే వాడు నెక్స్ట్ టైం కల్లా కోటీశ్వరుడు అయిపోతాం. ఇన్నేళ్ళకెళ్ళి మా జకీబాయి, మా పటేశం, మా యాదగిరి, మా శ్రీనివాస చూస్తున్నాం. అదే జీవితం, అదే కథ. మీలాగేమన్నా 4 కోటీశ్వర్లు అయ్యారా? ఈరోజు సమాజంలో మంచి అనేది తగ్గుతుంది, చెడు అనేది పెరుగుతుంది. సరే, మన దాంట్లో అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు. కానీ బాధాకరం ఏంటంటే 10 మందిలో 2 చెడ్డోళ్ళు ఉంటే ఆ ఇద్దరినే ఎక్స్పోజ్ చేస్తాం. ఆ ఇద్దరినే పట్టుకొని అగో జర్నలిస్టులు అంతా ఇట్లే అంటారు. 8 మంది నీతిగా ఉన్నారా, వాళ్ళని కూడా చూడండి మీరు. సమాజం ఎడల వాళ్ళకు ఒక బాధ్యత ఉంది అంటే సమాజానికి కూడా కొంతమంది కొన్నిసార్లు అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ఇద్దరిని కూడా ఐసరు పక్కన దుబ్బాలి. నువ్వు మా దాంట్లో రంగలవే, మేము కూడా లంగలవే, నువ్వు మార్చుకుంటే నీ పద్ధతి మార్చు, లేకపోతే పక్కకు అనే పద్ధతిలో పోవాలి. లేకపోతే ఆ రంగు మనకు పడుతుంది. అటు మిత్రుల ఇప్పటికే కాలాతీతమైంది. అన్ని విషయాలు సీనియర్ జర్నలిస్ట్ మా యాదగిరి సాబ్ చెప్పిండు. తర్వాత నవాజ్ కూడా టైం అవుతుందని ఇంకా